హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మీకు కందిపొడి అండి, ఎంతో టేస్టీగా ఉండే కందిపొడి తయారీ విధానం అయితే చూపిస్తున్నా అండి. అందరికీ తెలిసే ఉంటుంది, ఏదో కొత్తగా అయితే ట్రై చేశాను. బాగుంటుంది, చూడండి మీరు కూడా. అన్నంలోకి, రైస్లోకి, వేడి వేడి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది అనమాట. కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ అనమాట. ఇకపోతే కందిపప్పు అండి, ఒక కప్పు తీసుకున్నాను. అలా దోరగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు అండి, పచ్చిశనగపప్పును కూడా వేయించుకోవాలి. కొంచెం మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ పర్వాలేదు, ఏదైనా పర్లేదు, మన ఆప్షన్. మినపగుళ్ళు వేయించేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకి కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ కలిపి వేయించుకోవాలండి. ఒక్కసారి దోరగా వేయించేసుకుంటే అన్నీ ఆరబెట్టుకోవాలన్నమాట. అంటే ఒక 5 నిమిషాలు ఆరాక అవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, జీలకర్ర. ఓకే, ఇలా అయితే వేయించేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్నాం. ఇవన్నీ కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి. ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే పొడి అయిపోతుంది. అంతేనండి, సింపుల్. వేడి వేడి అన్నంలోకి మన కందిపొడి రెడీ. ఎంతో టేస్టీగా ఉండే కందిపొడి మీరు ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఓకే, బాయ్.